వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 10 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ తెనాలి రామకృష్ణ అండ్ కృష్ణదేవరాయ. ఒకసారి విజయనగర రాజ్యాన్ని పాలిస్తున్న కృష్ణదేవరాయలు రాజసభలో సమావేశం నిర్వహిస్తున్నారు. అప్పుడు తెనాలి రామకృష్ణ సభలోకి వచ్చాడు. తెనాలి చేసిన ఒక చిన్న గందరగోళం వల్ల రాజుకు కోపం వచ్చింది. కోపంతో రాజు గార్డులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇతన్ని నదికి తీసుకెళ్లి ఒకే ఖడ్గపు దెబ్బతో చంపండి అని గట్టిగా అన్నాడు. గార్డులు తెనాలిని నది దగ్గరకు తీసుకెళ్లారు. తెనాలి నీటిలో నిలబడి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడతను గార్డులకు చెప్పాడు, నేను జై కాళీమాతా అని గట్టిగా అరిచిన వెంటనే మీ ఖడ్గాలతో దెబ్బ కొట్టండి అనన్నాడు. తెనాలి ఒక్కసారిగా గట్టిగా అరవడంతో గార్డులు ఖడ్గాలెత్తారు. కాని అదే సమయంలో తెనాలి వెంటనే నీటిలో మునిగిపోయాడు. గార్డుల ఖడ్గాలు ఒకదానికొకటి తగిలాయి. గార్డులు మళ్లీ అతన్ని పట్టుకుని బయటకు తీసుకువచ్చారు. కాని తెనాలి మళ్లీ అదే చేయడంతో వారయోమయంలో పడ్డారు. చివరికి గార్డులు రాజు దగ్గరకు తిరిగి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు. రాజు తెనాలి తెలివిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఒకే దెబ్బతో చంపమని చెప్పాను, కాని మీరు చెయ్యలేకపోయారు. అతని అవకాశం ముగిసింది అనన్నాడు. తెనాలి యొక్క తెలివి చాకచక్యం చూసి రాజు చాలా సంతోషించాడు. అతని చాతుర్యాన్ని మెచ్చుకుని తెనాలిని క్షమించి మరింత గౌరవించాడు. నీతి: తెలివి చాకచక్యం ఉంటే కష్టాలనుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తెనాలి రామకృష్ణ అండ్ కృష్ణదేవరాయ. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి నకిలీ యజ్ఞం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Like, share and comment on my videos.